హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. మేము నమ్మక్కల్ వెళ్ళామని చెప్పాం కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. నమ్మక్కల్ వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ హోటల్ రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందని చెప్పారు. సో టెంపుల్కి వెళ్దామని మేము తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఏం టెంపుల్ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట. చాలా బాగుంది టెంపుల్. ఆ పక్కన అదేంటంటే లక్ష్మీదేవి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్. ఇది కొండకి ఆనుకొని ఉందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మరి తమిళ్లో రాసింది, ఇది నాకేం అర్థం కాలేదు. కాకపోతే టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్ద టెంపుల్. ఆ రోజంతా బాగా ఎండ ఎక్కువ ఉందండి. ఎండ ఎక్కువ ఉండటం వలన టెంపుల్లో కూడా చాలా అంటే చాలా వేడి అనిపించింది మాకైతే. సో చక్కగా మేము దర్శనం అది చేసుకున్నాము. మేము లోపలికి వెళ్ళి నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మరి స్వామివారి విగ్రహానికి వీడియో తీస్తారో లేదో అని తెలియక నేను వీడియో తీయలేదు. కాకపోతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా విగ్రహం అంతా కూడా బ్లాక్గా, అది పెయింట్ ఏంటి రాశారో మరి తెలియదు, కాకపోతే మొత్తం అంతా బ్లాక్గా ఉండింది. మేము టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఇక్కడ దగ్గరలో యార్కాడ్ అనే ఏరియా ఉందంట. సో యార్కాడ్కి వెళ్ళాము. ఈ యార్కాడ్కి వెళ్ళే రూట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదంతా కొండ అన్నమాట. ఈ కొండ పైకి వెళ్ళాలి. ఇలాగా వంకీలుగా తిరిగి ఉంది కదా, ఇది కొండ పైకి వెళ్ళాలన్నమాట రూటు. సో వెళ్ళే రూట్లో అయితే మాకు ఎన్ని మంకీస్ కనిపించాయంటే చాలా కోతులు కనిపించాయి. మాకైతే పిల్లలైతే అసలు భలే సరదా పడ్డారు ఆ కోతులను చూసి. సో చాలామంది ఫ్రూట్స్ పెడుతున్నారు, టమాటా పెడుతున్నారు, బనానాస్ పెడుతున్నారు. సో నేను ఇంకా అక్కడ ఎక్కువ ఉన్నాయని నాకు భయం వేసింది ఆపటానికి, మళ్ళీ కార్ లోపలికి వచ్చేస్తాయేమో అని. కాకపోతే ఒక మంకీ దగ్గర మాత్రం ఆగాము. అది ఇదిగో చూసారా ఎలా చూస్తుందో. ఇది ఎందుకు బాగా ఇది ఇంత కాసేపు ఆడుకున్నాం అనమాట కార్ లోపల నుండే. అది ఏందేందో చెప్తుంది, మాట్లాడుతూనే ఉంటుంది, అరుస్తూనే ఉంది. కానీ యార్కాడ్ లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ మంకీకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాం, నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉందని. కానీ అది ఎందుకో తినలేదు. డ్రాగన్ ఫ్రూట్ అది పట్టుకొని పడేసింది అనమాట ముక్క. అది చూసారా చెయ్యి అలా చూసుకుంటుందో, అది అంటుతుంటే దానికి ఎందుకో నచ్చలేదు డ్రాగన్ ఫ్రూట్. మరి మంకీస్ డ్రాగన్ ఫ్రూట్ తింటాయో లేవో అనేది నాకు తెలియదు. చూడండి చేతులు ఎలాగ దానికి అసహించుకుంటూ రాసుకుంది. మాకైతే ఎందుకో అర్థం కాలేదు. తర్వాత ఒక దగ్గర ఆపాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. సన్ రేస్ చూసారు ఎలా పడుతున్నాయో. ఈవినింగ్ అయిపోయింది అప్పుడు మేము వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ కార్లో మధ్యలో ఆగుతూ ఈ లొకేషన్ ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేసే. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెళ్ళే రూట్ మాత్రం ఎంత బాగుందంటే అలాగ కొండ పైకి వెళ్తూ ఉంటాం కదా, కొండ చాలా హైట్లో ఉందండి. చాలా అంటే ఆ కర్వ్స్ ఉన్నాయి కదా, ఇందాక మ్యాప్ చూపించాను, అది 20 కర్వ్స్ తిరగాలన్నమాట. ఇంకొక మంకీ కనిపిస్తే ఇక్కడ నేను జాంకాయ ఇచ్చాను. జాంకాయ మాత్రం చక్కగా తిన్నాయి అవి. మరి డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు తినలేదో నాకైతే అర్థం కాలేదు. చూసారా ఈ రోడ్స్ ఎలా చూపిస్తున్నానో, ఇవన్నీ కూడా 20 కర్వ్స్ అన్నమాట. కానీ యార్కాడ్ వెళ్ళిన తర్వాత మాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి అది. సో దానివల్ల మేము చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. సో మేము ఇంకేం చూడకుండా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఈవినింగ్కి. ఈ రిటర్న్లో అనమాట వీడియో తీసాను ఇది. రిటర్న్లో కూడా ఏంటంటే యార్కాడ్ నుంచి డైరెక్ట్గా సేలం వెళ్ళే రూట్కి రిటర్న్కి పెట్టాము. ఈ సేలం వెళ్ళే రూట్లో కూడా చాలా బాగుంది లొకేషను. ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా గ్రీనరీగా ఉంది. నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి, పీస్ఫుల్గా ఉండటం ఇష్టపడే వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుందండి. ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమీ చూడలేదు, కానీ ఈ వెళ్ళే రూట్లోని వచ్చే రూట్లో మాత్రం చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే. మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆ వచ్చిన ప్రాబ్లం కూడా ఏంటంటే మర్చిపోయే విధంగా ఉందన్నమాట. ఆ లొకేషను, ఆ ఫారెస్ట్ అంతా కూడా.
సో ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా చెన్నైలో ఉండేవాళ్ళు వెళ్ళండి, నమక్కల్లో ఉండేవాళ్ళు వెళ్ళండి. మేము ఆ రోజు రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం వర్షం కూడా పడింది. ఈ వర్షం పడిన తర్వాత ఈ చెట్లు ఇవన్నీ చాలా గ్రీనరీగా అనిపించాయి కదండి. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మేఘాలు మబ్బులు పడుతూ ఉండేటప్పుడు ఇలాగా చెట్లు మధ్యలో వెళ్తూ ఉంటే చాలా హాయిగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.